25 మందిలో శారద గౌడ్ యొక్క నిర్ణయం అమలు కావాలంటే శారద గౌడ్‌కి గూడా ఆ ఆలోచనలో ఉన్నవాళ్ళు కొంతమంది. అంటే మీకంటూ ఒక ప్యానెల్ ఉండాలి అంటారు బేసికల్‌గా. ఇప్పుడు మీరు ఆ ప్యానెల్ తోటి యుద్ధం చేస్తున్నారా? లేకపోతే స్వతంత్రంగా యుద్ధం చేస్తున్నారా? 25 మెంబర్స్ ఎవరికి వాళ్ళే యుద్ధం చేయాలి. పాత బార్ కౌన్సిల్ మెంబర్లు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. వాళ్ళని ఎదుర్కోవడం కూడా అంత సులభం ఏం గాదు. నా విజన్ బట్టి, నా పర్సెప్షన్ బట్టి ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చూసుకుంటా. పాత వాళ్ళు ఎవరు ఎన్నికైనా అంటే పార్టీల వాళ్ళు గెలిస్తే పార్టీలకు, ప్రభుత్వానికి అనుసంధానం ఎక్కువుంటది. పార్టీల తరపున ఉన్న వాళ్ళు ప్రభుత్వాల దగ్గరికి ఈజీగా వెళ్ళే అవకాశం ఉంది అని ఒక ప్రచారం చేస్తున్నారు. అతను సీఎం కాదు కదా. అయితే సీఎం కొడుకు, సీఎం సంబంధించిన తమ్ముడు అయితే కొంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తాను. వీళ్ళు చేస్తారు, చూస్తారు అని చెప్పేసి శారద గౌడ్‌కి నేను ఓటేయాలి అని అన్నప్పుడు మీరు చెప్పే వాదన నాకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, ప్రూవెన్ లీడర్షిప్ ఉంది, నేను చేస్తాను అనేది ఉంది. నిలబడితే కదలదు, అక్కడి నుంచి అయిపోయే వరకు ఆ కమిట్మెంట్, డెడికేషన్, ట్రాన్స్పరెన్సీ, ప్రూవెన్ లీడర్షిప్కి మారు పేరు ఒక బ్రాండ్ అంబాసిడర్ శారద గౌడ్. బార్ కౌన్సిల్ 25 మంది ఎలక్ట్ అవుతారు. 25 మందిలో ఒకరు చైర్మన్ అవుతారు. మిగతా 2, 3 పొజిషన్లు ఉంటాయి. వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ ఉంటారు, వీళ్ళు ఉంటారు. 25 మందిలో శారద గౌడ్ యొక్క నిర్ణయం అమలు కావాలంటే శారద గౌడ్‌కి కూడా ఆ ఆలోచనలో ఉన్న వాళ్ళు కొంతమంది. అంటే మీకంటూ ఒక ప్యానెల్ ఉండాలి అంటారు బేసికల్‌గా. ఇప్పుడు మీరు ఆ ప్యానెల్ తోటి యుద్ధం చేస్తున్నారా? లేకపోతే స్వతంత్రంగా యుద్ధం చేస్తున్నారా? ఇప్పుడు ఎలా ఉంటదంటే 25 మెంబర్స్ హ్మ్. ఎవరికి వాళ్ళే యుద్ధం చేయాలి. ప్యానెల్స్ లేవు. ప్యానెల్స్ ఉండవు, ఎందుకంటే అందరూ మెంబర్సే. హ్మ్. ఇప్పుడు వేరే వాటిలలో అయితేనే ఒకటే ప్రెసిడెంట్, హ్మ్. ఒక వైస్ ప్రెసిడెంట్, హ్మ్. ఒక సెక్రటరీ, ఒక ట్రెజరర్, ఓకే. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, స్పోర్ట్స్, కల్చరల్ అలా ఒక్కొక్కటి ఉంటాయి. హ్మ్. కానీ ఇక్కడ అందరినీ మెంబర్సే అంటారు. హ్మ్. అందరూ మెంబర్స్, ఇంకా ప్యానెల్ ఎక్కడ ఉంటది? ఓకే. అందరము ఓఎన్ఈవన్లు అడగాల్సిందే. హ్మ్. ఇప్పుడు 203 మంది కూడా ఓఎన్ఈవన్లు అడగాల్సిందే. అంటే మేము ఒక 25 మంది తయారైతాం. మా ప్యానెల్ గెలిపిస్తే మా ఎజెండా ఇది. అట్లా ఉండదు. మేము ఒక 10 మంది అట్లా ఎవ్వరు ధైర్యం చేయరు, ఎవ్వరు అంత ధైర్యం చేయట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో చేయరు. ఆహా! నేను పక్కకుంటేనే భయపడిపోతారు. నేను ఓఎన్ఈవన్ అడుగుతా, వాళ్ళు ఓఎన్ఈవన్ అడుగుతారు. ఒక్కోసారి మేము ఎదురుపడతాం, ఒక 3-4 క్యాండిడేట్స్ ఎదురుపడతాం కదా. అందరము ఉన్నా కూడా వెనక్కి తగ్గకుండా నేను ఓఎన్ఈవన్ అడుగుతా, వాళ్ళు ఓఎన్ఈవన్ అడుగుతారు, వాళ్ళు ఓఎన్ఈవన్లే అడుగుతారు, అందరూ ఓఎన్ఈవన్లే అడుగుతారు. ఎందుకంటే ఈజీగా 35,000 25 మెంబర్స్ ఓఎన్ఈవన్లు రావడం ఏమి ఉండదు కదా. ఇప్పుడు 200 మంది పోటీ పడుతున్నా 25 మందే గెలుస్తారు కదా. అవును. విన్నింగ్ హార్స్ అనేది దాంట్లోనే ఉంది కదా. అవును. సో అది అంతే. ఇక అది బార్ కౌన్సిల్లో మెంబర్స్ పరంగానే ఉంటుంది, ప్యానెల్స్ చెయ్యరు, నెవర్. కానీ ఈ ఒక్క వ్యక్తి ఆలోచనలు 25 మంది, మిగిలిన 24 మంది ఆమోదించాలి, మిమ్మల్ని గెలిపిస్తే మీ లక్ష్యాలు నెరవేరాలి అన్న ఏంది పాసిబిలిటీ ఉన్నదా? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ కూడా నేనంటే ఏంటో తెలుసు. ఒక ఇష్యూ బేస్డ్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వెంటనే స్పందించేటువంటి వ్యక్తి శారదా గౌడ్ అక్క అని అందరికీ తెలుసు. కాబట్టి నేను ఎలా ఒప్పించుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే దానికి ఉదాహరణని నా హోమ్ గార్డ్స్. ఓకే. కాబట్టి నేను ఎట్లా చేసుకోవాలో నాకు తెలుసు, అట్లాగే వాళ్ళని కన్విన్స్ చేసుకోగలుగుతా. ఇది ఒకటి నా ఇంటి సమస్య కాదు. లక్ష్యము తెలుసు, మార్గము తెలుసు, రెండు తెలుసు. కాబట్టి అన్ని మనకు ఒక తెలంగాణలో ఉన్న బార్ అసోసియేషన్స్ అన్ని మద్దతు తీసుకుంటా, ఉన్న అడ్వకేట్స్ 60,000 మంది మద్దతు తీసుకుంటా. అంటే మీరు చెప్పిన దాంట్లో ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఉన్నది కదా, రేపు మీ జనరల్ బాడీని మీకు ఒప్పుకునే పరిస్థితి, ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళప్పుడు అందరూ డిమాండ్ చేస్తారు. ఇప్పుడు అలా అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఈ ట్రాన్స్పరెన్సీ అనగానే కొద్దిగా వెనక ముందు అవుతారు. ఎందుకు వచ్చిన లొల్లి అనే ఒక భావన ఉంటుంది. ఈరోజు పార్టీలు చూసినా, ఏ వ్యవస్థ చూసినా ఇటువైపు ఉంటే బ్రహ్మాండమైన మాటలు చెప్తారు, కానీ అటువైపు రాగానే ప్లేట్ ఫిరాయించేస్తారు. మీరు చెప్పిన మాటను కూడా రేపు మీ జనరల్ బాడీలో ట్రాన్స్పరెన్సీ అనేది ఒక పెద్ద విప్లవం. అది వాస్తవానికి మీరు అన్నిటికంటే గొప్ప విప్లవం ఏంటంటే పారదర్శకత. ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ పెద్ద విప్లవం. మీరు అంతకు మించి అడుగుతున్నారు, అడగక ముందుకే మీరు ట్రాన్స్పరెన్సీ అంటున్నారు. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసేంత మీరు ఒప్పించే
నమ్మకం మీకుందా? నాకుంది. హ్మ్. ఎందుకంటే ఈసారి 8 ఇయర్స్ చేసినటువంటి దాంట్లో మనకి కొత్త రకమైన ఆలోచనలతో ఉన్న వాళ్ళే ఇప్పుడు చాలా వరకు పోటీ చేస్తున్నారు. ఓకే. కాబట్టి అందరికీ కూడా వచ్చే కొత్త వ్యక్తులు, కొత్త తరము ఎవరైతే ఇప్పుడు ఎన్నిక కాబోతున్నారో వాళ్ళందరి మనసుల్లో కూడా మనం ఈసారి కొత్తగా, హ్మ్. సరికొత్తగా ఆలోచిద్దాం. సరికొత్తగా ఆలోచన. అంటే ఇప్పుడు ఇవి సంస్కరణలు అనాలి. నా అవును. పరంగా ఇవి అవును. సంస్కరణలు. రిఫార్మ్స్. యెస్. ఆటోమేటిక్‌గా ఆ! మేజర్ రిఫార్మ్స్. ఆ! నార్మల్ రిఫార్మ్స్. ఆ! సో, ఆ! ఇవన్నీ కావాలంటే మద్దతు అవసరం. రెవల్యూషనరీ రిఫార్మ్స్ అంటారు వీటిని. ఆ! సో, దీనికోసం నేను ఏ యుద్ధం చేయడానికన్నా నా న్యాయవాదుల కోసం సంసిద్ధం. కానీ మీతో పాటు మిగతా వాళ్ళు యుద్ధం అందరూ చేయడానికి సిద్ధంగా లేనట్టున్నారు కదా! అవుతారు. మెజారిటీ పీపుల్ 33 జిల్లాల నుంచి నేను మద్దతు తీసుకున్నప్పుడు హ్మ్. తప్పకుండా రావాల్సిందే, నిలబడాల్సిందే. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు మీరు ఒక మాట అంటున్నారు. ఏందంటే ఈసారి అంత కొత్త ఆలోచనతో వచ్చేవాళ్ళు. కానీ పాత బార్ కౌన్సిల్ మెంబర్‌లు గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. వాళ్ళని ఎదుర్కోవడం గూడా అంత సులభం ఏం గాదు. అందరూ గూడా బయట నుంచి చూస్తున్నారు గానీ, నాకు 25 మెంబర్స్‌తో గూడా చాలా దగ్గరగా వాళ్ళందరితో నేను మాట్లాడతాను. హ్మ్. వాళ్ళందరూ గూడా సిస్టర్, అక్క అని మాట్లాడతారు. హ్మ్. సో, ఒక్కటి చెప్పనా నేను? హ్మ్. మీకొక ఉదాహరణ ఇస్తాను. హ్మ్. మహాభారతంలో హ్మ్. దుర్యోధనుడిని తర్వాత ధర్మరాజుని పంపించారు చూసి రమ్మని. అవును. లోకాన్ని పంపించినప్పుడు చూసి ఈయనకందరు చెడ్డోళ్ళు, ఆయనకందరు మంచోళ్ళు యెస్. అవుపడతారు. ఇప్పుడు ధర్మరాజుకేమో అందరూ మంచి వాళ్ళే కనిపించారు. అవుపడతారు. ధృతరాష్ట్రునికి అందరూ చెడ్డ వాళ్ళే దుర్యోధనుడికి అందరికి కనిపించారు. చెడ్డవాళ్ళు అంటే అవుపడ్డారు. నా విజన్ బట్టి, నా పర్సెప్షన్ బట్టి ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చూసుకుంటా. నా వరకు నాకు పాత వాళ్ళు ఎవరు ఎన్నికైనా నాకేం ప్రాబ్లమ్ గాదు. వాళ్ళు ఓకే. నాకు ప్రాబ్లమ్ అంటే చెయ్యరు. వాళ్ళ కొత్త ఆలోచన లేదు గదా! పాత వాళ్ళకు. ఖచ్చితంగా కొత్త ఆలోచనతోటే వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు గూడా. పాత వాళ్ళు గూడా కొత్త ఆలోచనలతోటి వస్తున్నారు. వస్తున్నారు. మీరొకసారి వాళ్ళ మేనిఫెస్టో చూస్తే మీకే అర్థమవుతది. మరి వాళ్ళు ఇన్ని రోజులు ఇందే చేయలేని వాళ్ళు ఇప్పుడెందుకు ఆ ఆలోచనతోటి వస్తున్నారు? ఇప్పుడు వాళ్ళకి ఇ ఇప్పుడే ఇ ఇప్పుడు చేయడానికి ఏం అడ్డం వచ్చింది? నాలాంటి వాళ్ళని ఇంకా కొంతమంది యూత్‌ని చూసి వాళ్ళలో గూడా మార్పొస్తుంది. ఓకే. మార్పు అనేది తప్పదు. అధికారంలో ఉన్నంత వరకు రాదు. రాదు. అధికారం దిగిపోతేనే వస్తది. యెస్. ఆ! మార్పు అనేది హ్మ్. తప్పదు. అనివార్యం. ఓకే. మార్పు అనేది అనివార్యమైనప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే గదా! ఓకే. ఇంక దారి లేదు గదా! వేరే అవకాశం లేదు. అవకాశమే లేదు. అనివార్యం అనేదే ఇంక అది. అంతే. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు మీరు కొత్త యంగ్ జూనియర్‌ల గురించి మాట్లాడుతున్నప్పుడు అందరూ దాదాపుగా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పక్క రాష్ట్రంలో ఒక స్టైఫండ్ ఇస్తున్నారు. ఇస్తున్నారు. మ్యాచింగ్ గ్రాంట్ గూడా ఇచ్చారు వాళ్ళు. గ్రాంట్ ఇస్తున్నారు. మన దగ్గర గూడా 100 క్రోర్స్ గ్రాంట్ ఏదో ఇచ్చారు అది తెలంగాణలో. అది హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇంట్రెస్ట్ కోసం. మాత్రమే. ఆ! దాంట్లో. కానీ తెలంగాణలో పక్కన ఉన్న ఒక 2 రాష్ట్రాల్లోనే ఇంత వివక్ష అక్కడ ఉన్న జూనియర్ న్యాయవాదులకు, ఇక్కడున్న జూనియర్ న్యాయవాదులకు ఇంత వివక్ష ఉన్నది. ఈ దాన్ని ఇప్పుడున్న బార్ కౌన్సిల్ ఎందుకు అడ్రెస్ చేయలేకపోయింది? వచ్చే బార్ కౌన్సిల్ అడ్రెస్ చేస్తదన్న నమ్మకాన్ని ఎట్లా ఖచ్చితంగా. అంటే బార్ కౌన్సిల్ అనే దానికి కొన్ని పరిమితులున్నాయి. హ్మ్. స్టైఫండ్ అవి ఇవి ఇస్తాము, చేస్తామని ఒక పొలిటికల్‌గా మేనిఫెస్టో గాదు బార్ కౌన్సిల్‌ది. బార్ కౌన్సిల్‌కి గూడా ఒక యాక్ట్ ఉంది. దానికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళకు కొన్ని పరిమితులున్నాయి. బట్ చెయ్యాలని ఒక విజన్ ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్‌ని గూడా మనం తీసుకోవాలి. హ్మ్. తీసుకున్నప్పుడు వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు, హ్మ్. వాళ్ళకు మనం కన్విన్స్ చేయగలిగినప్పుడు, హ్మ్. ఇవి ఉన్నాయి మాకు, వీటన్నిటి మీద ఇంత ఉంది. ఇంకొకటేంటంటే, మేము లేనిది మీరు లేరు అని చెప్పగలగాలి. మీరు లేనిది మేము లేమని గూడా చెప్పగలగాలి. హ్మ్. 2 సైడ్‌ల నుంచి యాక్సెప్ట్ చేసినప్పుడు, ఆఫర్ చేసినప్పుడు ఖచ్చితంగా విన్ అవుతాం గదా! హ్మ్. అది చెప్పాలి. ఇప్పుడు అక్కడ మ్యాచింగ్ గ్రాంట్ ఎట్లా ఇచ్చారు? వాళ్ళు కన్విన్స్ చేసుకున్నారు కాబట్టి అక్కడి నుంచి కొంత, ఇక్కడి నుంచి కొంత కలిపేసి ఇస్తున్నారు. ఇప్పుడు స్టైఫండ్ గూడా వాళ్ళు పొలిటికల్ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ కూడా మనం అది చేయగలిగితే అంటే ఒక రకమైనటువంటి ఆలోచనలు ఈరోజు తెలంగాణలో ఎంత అదిగా డెవలప్ అయినాయి, ఎంత రెవల్యూషనరీగా వాళ్ళు ఆలోచిస్తున్నారంటే నేను సత్తుపల్లి ఎళ్ళాను. హ్మ్. ఖమ్మం ఎళ్ళాను, హ్మ్. కొత్తగూడ ఎళ్ళాను, మదిర ఎళ్ళాను, హ్మ్. దమ్మపేట అనే ఒక చిన్న ప్లేస్‌కెళ్ళి చూసాను. హ్మ్. అంత చోట్ల కూడా తిరిగినప్పుడు గూడా హ్మ్. నాకు ఆర్మూర్ అనే ఒక ప్లేస్ ఉంది. ఇది నిజాం. నిజామాబాద్ అవతల. అవును. అక్కడ చూసా బైంసా. హ్మ్. అసలు వీటన్నిటికి కూడా నేను తెల్లవారు 3 గంటలకు లేచి తిరిగిన. హ్మ్. రాత్రి వరకు 2 గంటలు, గంట కూడా నిద్రపోని రోజులు ఉన్నాయి ఇవి తిరగడానికి కోసం. ఒక ఓకే. మహిళగా చాలా కష్టమైన యుద్ధం చేస్తూ తిరుగుతూ ఉంటే, ఆ ఓకే. ఎన్నికల సందర్భాల్లో ప్రచారం కోసం. యెస్ 2018లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్, యాటిట్యూడ్ ఈ 2025లో ఎన్ని మార్పులొచ్చాయి? ఎట్లాంటి వాయిస్ ఒస్తుంది? వాళ్ళు ఎవరికీ ఏ రకమైనటువంటి కూడా భయపడకుండా మాట్లాడగలుగుతున్నారు ఈరోజు.
చాలా అది బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు వెళ్ళాను మొన్న. అక్కడ కూడా అడ్వకేట్ నేను ఏర్పాటు చేశాను. సో అట్లాంటి వాళ్ళకి మనం మద్దతుగా ఉన్నప్పుడు, వాళ్ళు మనకు మద్దతుగా ఉన్నప్పుడు, ఇది నా ఇంటి సమస్య కాదు, మా కుటుంబం సమస్య. టోటల్‌గా మా అడ్వకేట్స్ కుటుంబం యొక్క సమస్య. మరి తల్లిగా, అక్కగా నేను పిలిచినప్పుడు, నేను ఆలోచించినప్పుడు, వాళ్ళందరూ స్పందించినప్పుడు, గవర్నమెంట్ కావచ్చు, బార్ కౌన్సిల్‌లో ఉన్న 24 మెంబర్స్ కావచ్చు, ఎందుకు ఆలోచించరు? మార్పు రావాలి. వచ్చినప్పుడే దాని గురించి చర్చలు. ఇప్పుడు ఒక మాట అంటాం మనం, కౌన్సిలింగ్‌లో ఒక మాట అంటాం. ఆల్టర్నేటివ్‌గా ఒక సొల్యూషన్ ఉంటది. ప్రాబ్లమ్‌కి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటది. ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ కూడా నీకు ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు టెంపరరీ సొల్యూషన్ గురించి ఆలోచించాలి గానీ, సూసైడ్ చేసుకొని పర్మనెంట్ సొల్యూషన్ కాదు కదా! నువ్వు జీవితమే అయిపోయిన తర్వాత నీకు సొల్యూషన్ వచ్చినా కూడా నీకు తెలియదు అది కదా! సొల్యూషన్ కాదు అసలు. నువ్వు చిన్న దాని కోసం కాదు, నువ్వు టెంప్ట్ కావద్దు. నువ్వు దాన్ని మళ్ళీ ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఇది చెప్పాను, మీరు అంటున్నారు చాలా కష్టంతో కూడినటువంటిది అని. నేను దీంట్లో అవమానాలు పొందినా, వేరే రకంగా అదైనా, నేను మొక్కవోని ధైర్యంతోటి మెప్పించుకొని ముందుకు సాగి వెళ్తేనే నా ఒక అడుగైతే ప్రయాణంలో ఖచ్చితంగా పడుతుంది. ఒక అడుగు పడుతుంది. ఇప్పుడు రేపటి తరానికి శారదా గౌడ్ ఎవరు అంటే తెలియాలి కదా. ఓకే. గాంధీ మహాత్ముడు అనుకోలే స్వతంత్రం తెస్తాను అని. ట్రైన్లో నుంచి నెట్టివేయబడ్డ తర్వాతనే ఆయన స్వతంత్రం వైపు ముందుకెళ్ళాడు. కానీ మీకు అలాంటి కానీ అవమానం ఏం రాలేదు. రాలేదు. గాడ్ గ్రేస్. ఎందుకంటే మా అడ్వకేట్స్ చాలా మంచివాళ్ళు. ఓకే. ఎందుకంటే రకరకాల పార్శ్వాలు చూసుకుంటూ వచ్చిన వాళ్ళు కాబట్టి, అన్ని రకాలుగా వచ్చారు కాబట్టి, అక్క అని ఒక అది మాత్రం బాగా ఉంది, ఆలోచిస్తుంది మా కోసం ఓకే. అనేది ఉంది. కాబట్టి అందరి సహకారం అందుతుంది అని నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నా. ఖచ్చితంగా 209 మంది నామినేషన్లు వేశారు. ఓ 6 రిజెక్ట్ అయిపోయారు. 203 సరే, Yes. ఓ విత్‌డ్రాల్ చేసుకుంటే 200 అవుతారు. మ్మ్. ఇంత 200 మంది ఇదే చెప్తున్నారు. మ్మ్. ప్రొటెక్షన్ యాక్ట్ అంటున్నారు, హెల్త్ అంటున్నారు, జూనియర్స్ అంటున్నారు, సీనియర్స్ అంటున్నారు, మౌలిక వసతులు, అందరిది దాదాపుగా మోర్ ఆర్ లెస్ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలే ఎజెండా. మ్మ్. ఇందులో వీళ్ళని ఎంచుకోవాలి. శారదా గౌడ్‌కి సమస్యలవే, అందరి ఎజెండా ఇదే. అట్లాంటప్పుడు శారదా గౌడ్‌కే నేను ఓటేయాలి అని అన్నప్పుడు మీరు చెప్పే నేను వాదన ఆల్రెడీ మీకు అన్నీ చెప్పేసాను. అందరు ప్రూవెన్ చెప్పినయే. లీడర్షిప్ లేదు లేదు, ఆ! అందరు చెప్పింది నా దాంట్లో టోల్ గేట్ ఫ్రీ లేదు, హాస్పిటల్ లేదు, హ్మ్. 41A సిఆర్పిసి రద్దు విషయంలో నేను ఏ రకమైన కార్యక్రమం తీసుకున్న తర్వాత దాంట్లో పాయింట్ పెట్టింది ఎవరూ చెప్పలేదు. నెవర్ ఎవర్. ఓకే. తర్వాత ప్రొటెక్షన్ యాక్ట్కి నేను సదానంద గౌడ్ గారిని కలిసింది, మాట్లాడిన తర్వాతనే నా థర్డ్ పాయింట్గా పెట్టింది, ఎవరు కూడా చెప్పలేదు. ఓకే. టోల్ గేట్ ఫ్రీ గురించి ఎవరూ మాట్లాడలేదు, బ్యాంక్ గురించి ఎవరూ మాట్లాడలేదు. ఓకే. తర్వాత ఒక ఎమ్మెల్సీ ఎంపీ అనేది 2018లో నేను పెట్టాను. చాలామంది అది విషయాలు ఇప్పుడు మాట్లాడుతున్నారు కాపీ కొట్టి. సొంతంగా కాదు, ఆల్రెడీ నేను మాట్లాడినటువంటి వివిధమైన నా ఫేస్బుక్ కావచ్చు, ఇంకో రకమైన కావచ్చు, నేను ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో విన్న వాళ్ళు కావచ్చు, హ్మ్. దాదాపు 100 పైగా నేను అటెంప్ట్ చేసిన దగ్గర నాతో పాటు ఉన్న వాళ్ళు విన్న వాళ్ళు మళ్ళీ ఇవి మాట్లాడుతున్నారు. ఓకే. సో ఇవన్నీ కూడా ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి నా బ్రెయిన్ చైల్డ్, నాకు సంబంధించిన ఎజెండా మాత్రమే. తర్వాత ఓకే. మిగతా వాళ్ళు మాట్లాడుతుండొచ్చు, కానీ వాళ్ళకి ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా చేయాలి అనేది నాకు తెలియదు, వాళ్ళు ఏ ఏ టైప్లో. కానీ ఓకే. నాకు ఒక మెచ్యూరిటీ ఉంది, ఓకే. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఓకే. ఎట్లా ఎవరిని చేసుకోవాలి నేను చెప్పాను. హోమ్ గార్డ్స్ విషయంలో హ్మ్. ఎంఐఎం ఆఫీస్ కూడా వెళ్ళి వాళ్ళ ద్వారా ఎట్లా ఒత్తిడి తెచ్చింది, రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నేను ఎట్లా తీసుకున్నది, ఇటు కేసీఆర్ గారు కూడా ఓపెన్ అప్ అయ్యి ఆయన ఎంతో మంచిగా మాకు సామరస్యంగా 85% ఒప్పుకొని చేయడం. 30 years స్ట్రగుల్ అది. హ్మ్. స్ట్రగుల్ మామూలు స్ట్రగుల్ గా 30 years స్ట్రగుల్ అది. హ్మ్. దాంట్లో మహానుభావులు ఉన్నారు, ఓకే. ఎవరు చెయ్యంది నేను చేశాను, ఓకే. నేను చూపించాను. ఓకే. యూట్యూబ్ కొట్టండి మీరు, ఓకే. మా శారదా గౌడ్ అమ్మ అంటారు వాళ్ళు, ఓకే. మా అమ్మ హోమ్ గార్డ్స్ అమ్మ అంటారు. ఏ ఓకే. హోమ్ గార్డ్ని కదిలించాను. ఓకే. నాకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, ఓకే. ప్రూవెన్ లీడర్షిప్ ఉంది, ఓకే. నేను చేస్తాను అనేది ఉంది. ఓకే. నిలబడితే కదలదు, అక్కడి నుంచి అయిపోయే వరకు ఆ కమిట్మెంట్, డెడికేషన్, ట్రాన్స్పరెన్సీ మారు పేరే ప్రూవెన్ లీడర్షిప్కి మారు పేరే ఒక బ్రాండ్ అంబాసిడర్ శారదా గౌడ్. సో అది మీ యూనిక్నెస్, దాన్ని చూసి మీ ఓటేయాలని మీరు ఖచ్చితంగా అడుగుతున్నారు. ఖచ్చితంగా ఓకే. ఖచ్చితంగా. సో మీరు అడిగిన ఎజెండా బాగున్నది, మీ ఫ్రెండ్షిప్ బాగున్నది. కానీ ఇప్పుడు ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో రాజకీయాల జోక్యం కూడా బాగున్నది అనేది నాకు తెలుస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు అసలు ఈ పోటీ చేస్తున్న వాళ్ళే అంటున్నారు. మ్హూ. వీళ్ళు ఇప్పుడు మంత్రి వాళ్ళ సోదరులు పోటీ చేయడము, మంత్రి టీపీసీసీ లీగల్
అడ్వైజర్స్ గానీ, చైర్మన్‌లు గానీ, వైస్ చైర్మన్‌లు గానీ, బీఆర్ఎస్ సెల్లు, లీగల్ సెల్లు, బీజేపీ లీగల్ సెల్, ఇట్లా రకరకాల లీగల్ సెల్లు వాళ్ళ పార్టీలు మద్దతు పలుకుతాయి. సో, పార్టీల ప్రభావం ఇంత పెరిగినప్పుడు స్వతంత్రులు, స్వతంత్రమైన ఆలోచన ఉన్నవాళ్ళు, మీలా కమిట్మెంట్ ఉన్నవాళ్ళు గెలిచే అవకాశాలు ఎంతవరకున్నాయి? ఓటర్స్ అంటే ఇక్కడ న్యాయవాదులు మా వాళ్ళు. ఓకే. ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఎవరు హంగు ఆర్భాటాలు చేస్తున్నారో, హ్మ్. ఎవరు ఏ రకమంగా వస్తున్నారో, వాళ్ళు ఆల్రెడీ చేసిన పొజిషన్స్‌లో ఎంత పని చేస్తారు. ఓకే. వాళ్ళు ఇంతకుముందు ఎవరికన్నా పెళ్ళికి బిచ్చం పెట్టిండ్రా? పెట్టలేదా? ఎవరన్నా సహాయానికి వెళ్తే చేశారా? చేయలేదా? ఓకే. వాళ్ళు ఏంటి? ఓకే. ఎవరైతే ఏంటి? వాళ్ళు మంత్రి తమ్ముడైతేంది, అన్న అయితేంది, లేకపోతే ఇంకొక పార్టీకి సంబంధించిన కార్యకర్త అయితే ఏంటి? ఓకే. ఎవరైతే ఏంటి? నీలో క్యాలిబర్ లేనప్పుడు నువ్వు లీడర్‌గా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి నీ అడ్వకేట్స్‌కు నువ్వు చేయగలుగుతావు అనే ఒక ధీమా నీ అడ్వకేట్స్ కల్పించనంత వరకు ఏ పార్టీ సపోర్ట్ చేసినా కూడా, ఏ మంత్రి సపోర్ట్ చేసినా ఆ వ్యక్తి గెలవడు. ఓకే. అతను ఇక్కడ అడ్వకేట్స్‌కి ఎంతవరకు దగ్గరున్నాడు. ఇది సినిమా కాదు. ఏదో నేను రజనీకాంత్‌ను నేను ఇప్పుడు వచ్చేసేస్తే నేను భాష అంటే ఎన్నిసార్లు చెప్పినా అంతే అన్నట్టు ఆ టైపు కాదు ఇది. ఇది చాలా స్పెషల్. ఇక్కడ చాలా బాగా ఆలోచిస్తారు ఎవరు చేయగలుగుతారు, ఎవరు చేయరు అనేది. కాబట్టి అట్లాంటి వాళ్ళు 1-2 ఉండొచ్చేమో కానీ 25 మెంబర్స్లో మెజారిటీ వాళ్ళు మాత్రం ఈసారి మాత్రం ఖచ్చితంగా ఓటర్స్ యొక్క డెసిషన్ ఫైనల్. చాలా బాగా అంటే వాళ్ళు విచక్షణతో ఓటేస్తారు ఈసారి మాత్రం ఖచ్చితంగా. పార్టీల వాళ్ళు గెలిస్తే పార్టీలకు ప్రభుత్వానికి అనుసంధానం ఎక్కువ ఉంటుంది. ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ, ఈ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని పార్టీల తరపున ఉన్న వాళ్ళు, మేమైతే ప్రభుత్వాల దగ్గరికి ఈజీగా వెళ్ళే అవకాశం ఉంది అని ఒక ప్రచారం చేస్తున్నారు. అతను సీఎం కాదు కదా, సీఎంఏ కదా ఏదైనా చేయాలనుకున్నది. మంత్రి అయినా లోపలికి వెళ్ళాలి, రావాలన్నా కూడా, కూర్చోవాలి, లెగాలన్నా కూడా సీఎం దగ్గర సీఎంఐ అయితే, సీఎం కొడుకో సీఎంకి సంబంధించిన తమ్ముడు అయితే కొంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తాను. రాలేదు. కాకపోతే వీళ్ళు చేస్తారు చూస్తారు అని చెప్పేసి నేను నమ్మను. ఎందుకంటే అక్కడ ఒక బ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఆ బ్రిడ్జ్ని ఎవరైతే ఎలివేట్ చేయగలుగుతాడో, ఎవరు అడ్వకేట్ చేయగలుగుతాడో దాన్ని వాళ్ళు ఆక్యుపై చేస్తారు. ఓకే. అంతే తప్ప నువ్వు ఎవరికో సంబంధించిన రిలేషన్షిప్ ఉంటా నేను ఇది చేస్తా కోతలు వస్తే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ నా ముందుకైతే ఇట్లాంటి సమస్యలు రాలేదు. బట్ ఇంటర్నల్గా ఏమన్నా డిస్కషన్స్ అవుతున్నాయేమో తెలియదు. బట్ నేనైతే అనుకుంటుంది ఏంటంటే, ఎవరు ఏ రకమైనటువంటి రిలేషన్షిప్స్ ఉన్నా ఏమున్నా కూడా ఆలోచిస్తారు. ఒకసారి లాస్ట్ ఓటేసే ముందు కూడా వీళ్ళు ఉంటే మనకు అవుతుంది అని ఒక ఆలోచన వస్తుంది. అట్లాంటి వాళ్ళకే ఓటేస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మహిళా బార్ కౌన్సిల్లోకి మహిళలకు ఇప్పటివరకు ఎంట్రీ లేదు. కానీ మహిళా ఓటర్లు చాలామంది ఉన్నారు. అట్లీస్ట్ 10% ఉండి ఉంటారు. అవునా? ఈ 10% కూడా ఒక మహిళా బార్ కౌన్సిల్లో తమ మహిళా ప్రతినిధిని ఎన్నుకోవాలన్న ఆలోచన, వాళ్ళని నిలబెట్టుకోవాలన్న ఆలోచన, వాళ్ళకు మద్దతు పలకాలన్న ఆలోచన రాకపోవడానికి రీజన్ మీరేమని అనుకుంటున్నారు? చాలా వరకు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే, మా హస్బెండ్ చెప్తే ఓటేస్తాం, లేదు మా న్యాయవాదులు కూడా. ఎస్ నాకు అదే కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పటికీ కూడా. లేదు మా సార్ అంటే నేను ఆఫీస్లో పనిచేస్తున్నాను, ఆ సార్ చెప్తే ఓట్లేస్తాం. లేదు నేను ఒక పార్టీలో పనిచేస్తున్నాను, ఆ పార్టీ వాళ్ళు చెప్తే ఓటేస్తాం. ఇది ఉంది. కొందరు మాత్రం ఇండిపెండెంట్గా ఉన్నారు, లేరు అని చెప్పను. స్టార్ట్ అయింది. సో అది కొంచెం టైం పడుతుంది బయటికి రావడానికి. ఆ భావోద్వేగాల నుంచి బయట మేల్ డామినేటెడ్ సొసైటీ, ఈ ప్యాట్రియార్కల్ సొసైటీ లోపల మనం ఎన్ని రకాల మార్పులు తీసుకొచ్చినా, ఎంత చేసినా కూడా ఒక ఉమెన్ ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఒక భార్య, ఒక స్త్రీగానే ఉండిపోతుంది. సో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనేది వస్తుంది. దానికి వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు, తెలుస్తుంది. ఇప్పుడు ఒక 7 మెంబర్స్ వచ్చిన తర్వాత ఆ మార్పులు చేర్పులు, దానివల్ల వచ్చే ప్రభావాలు ఎలా ఉంటాయో నెక్స్ట్ ఓటింగ్ వేసేటప్పుడు అప్పటికి చాలా రకాలైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. బట్ నేను ఒకటే అనుకుంటాను, సరే మనము హక్కులు అవి ఇవి అని ఎన్ని మాట్లాడినా చేసినా కూడా మేల్ లేనిది ఫిమేల్ లేరు, ఫిమేల్ లేనిది మేల్ లేరు. సో ఇది మనం కన్విన్స్ చేసుకోగలిగినప్పుడు మనం రేపేమన్నా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను కొంత ఎజెండా పెట్టుకున్నప్పుడు అందరి యొక్క సహకారం ఉంటేనే ముందుకెళ్తాం. మనం కూడా చెప్పాలి, మీరు మాట్లాడితేనే ఇది జరుగుతుంది, మీరు మాట్లాడితే. ఇప్పుడు ఒకటి నేను చాలా సందర్భాల్లో కూడా, నాది ఎంఎస్సి సైకాలజీ కాబట్టి నేను చాలాసార్లు చెప్పుకుంటాను, ఎస్ అని చెప్పడం ఎంత ఇంపార్టెంటో
నో అని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉండాలి. ఓకే. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇంటి నుంచే వస్తుంది, ఓకే. మన పెంపకం నుంచే వస్తుంది, అవును. తర్వాత చేసుకున్న భర్త నుంచి వస్తుంది, కుటుంబం నుంచి కూడా వస్తుంది. అట్లాగే తనకు ఎదుర్కొనే పరిస్థితులు, పరిసరాలు వాటన్నిటిని బట్టి కూడా ప్రభావంకి లోన్ అవుతూ ఉంటారు. కాబట్టి మనం చెప్తూ 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 పోతే మార్పు అనేది వస్తుంది. నేను ఓటెయ్యాలి, స్వతంత్రంగా నేను ఎన్నుకోవాలి ఈ యాంగిల్లో ఇప్పుడు మహిళా న్యాయవాదులను చైతన్యం చేసే ఒక కార్యక్రమం ఏమైనా చేపట్టారా? ఖచ్చితంగా నెక్స్ట్ ఇప్పుడు మనకు కొంత మనకు కనబడుతుంది, బట్ నెక్స్ట్ మాత్రం నేను మాత్రం చాలా ఇది ప్రత్యేకంగా తీసుకోదలుచుకున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి అడ్వకేట్స్కు స్పెషల్గా నేను మీటింగ్లు పెట్టి చేసి వాళ్ళు ఎట్లా ఉండాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఎట్లా వెళ్తే మీ రైట్స్ అవుతాయి. ఇప్పుడు అంటే నేను ఇంకొక 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో దేవుడి దేవాలో బతుకుతాను కావచ్చు, నెక్స్ట్ జనరేషన్కి ఎట్లా ఒక స్ఫూర్తి అవ్వాలి. ఇక్కడితోటే నా చరిత్ర అయిపోదు కదా. మా నాన్న ఒక మాట చెప్పేది, నువ్వు చనిపోతే ఇంటి వాళ్ళు కన్నీరు గారిస్తే గొప్ప విషయం కాదు, నీకు తెలియని వాళ్ళు, నీకు ఏ రక్త సంబంధం లేని వాళ్ళు వచ్చి అమ్మ మంచిది, అక్క మంచిది, ఆ మేడం మంచిది, అయ్యో అని ఒక కన్నీటి బొట్టు కార్చిన రోజు నీ జీవితం ధన్యమైనట్టు, సార్థకమైనట్టు. అది మనము ఒకవేళ ఈ మహిళలకు చెప్పగలిగితే మనం ఒక పాజిటివ్ రిజల్ట్ ఒకటి చూపించిన తర్వాత ఖచ్చితంగా ధైర్యం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరు చెప్తున్నట్టు మేల్ డామినెంట్ సొసైటీ అన్నారు, మేల్ డామినెంట్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. అదే మీ న్యాయ వ్యవస్థలో మేల్ డామినెంట్ కాదు, క్యాస్ట్ డామినెంట్ కూడా ఉన్నది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మన రిజర్వేషన్లు వాళ్ళు మాకు కావాలని వెళ్ళి కొట్లాడిన సందర్భం ఉన్నది. బీసీలు మమ్మల్ని అనగదొక్కుతున్నారు. ఇప్పటికీ న్యాయ వ్యవస్థలో కొన్ని వర్గాలు, కొన్ని కులాలు మాత్రమే ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అన్నది. సో దాన్ని మీరేం చెప్తారు దానికి? ఇప్పుడు చాలా రకాలుగా మనము ఇంతకుముందు చూసుకుంటే కూడా మేము చాలా ఇబ్బందులు పాలైన ఉన్నాయి. ఎస్ అంటే స్టార్టింగ్లో బ్రాహ్మణ్స్ల యొక్క ఆధిపత్యం కోర్టు మీద, తర్వాత కమ్మ సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం, ఆ తర్వాత రెడ్డిల యొక్క ఆధిపత్యం, ఇట్లా అన్నీ చూసుకుంటూ వస్తున్న తరుణంలోనే మాకు ఆర్గనైజేషన్ సామాజిక న్యాయం కోసం పోరాటం, సోషల్ జస్టిస్ కోసం పోరాటం, అంబేద్కర్ యొక్క ఫోటో పెట్టడానికి కోసం పోరాటం, ఎస్ ఇవన్నీ జరిగాయి మాకు. జ్యోతిబా ఫూలే ఫోటో పెట్టడానికి పోరాటం, అన్నిటికీ మాకు సంబంధించినటువంటి జడ్జెస్ కూడా అంతా వాళ్ళే అవుతుంటే ఎట్లా అవుతారని చెప్పేసి మా సోషల్ జస్టిస్ సంబంధించినటువంటి కార్యవర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను పట్టుకొని వచ్చిన బుయ్యాని గారు అని చెప్పేసి, చౌహాన్ గారు అని చెప్పేసి వాళ్ళందరికీ మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, దాంతో మాకు చాలామంది బీసీ జడ్జెస్ రావడం స్టార్ట్ అయిపోయింది మాకు. అది ఆ టైప్లో మెల్లమెల్లగా ఈ కొంతవరకు ఎస్ నిజమే కదా, ఈ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నాయి, వీళ్ళ కొడుకులు వీళ్ళకి సంబంధించిన వాళ్ళే వస్తున్నారు, నెక్స్ట్ వీళ్ళు కూడా రావాలి కదా అనే టైపు లోపల తీసుకురాగలిగినాం, ఆ మార్పు తీసుకురాగలిగినాం. ఆ రిప్రజెంటేషన్ ఒక్కోసారి అయితే ఈ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి ప్యారలల్గా వీళ్ళు ఒకటి కూడా పెడుతున్నారు, ఈ శారదా గౌడ్ వాళ్ళన్న మాటలు కూడా పడ్డాం. అయినా కూడా మేము సరే అన్న మీ ఇష్టం అనండి అని ముందుకు వెళ్ళినాం. మేము చేయాల్సింది చేసినాం, మాకు కావాల్సింది మేము అడిగాము. మాకు జనరల్ బాడీ మీటింగ్ అయితే కూడా ఖచ్చితంగా మాకు ఏది కావాలో అది మాట్లాడడం చేయడం. అట్లాగే మహిళలకు సంబంధించింది మీరు పురుషులది ఎంతమందిని పంపిస్తారో మహిళలకు సంబంధించిన జస్టిస్లు జడ్జెస్ కూడా కావాలి అన్న తర్వాత ఈరోజు మహిళలు మన దగ్గర తెలంగాణలో 50% పైగా ఉన్నారు జడ్జెస్. ఎస్ మా రాధారాణి గారు జస్టిస్ ఉన్నారు, మొన్న రిటైర్. ఎంత బాగా చెప్తారు ఆవిడ అంటే, ఎస్ మనం ఎక్కువ మంది ఉన్నాం రా అంటారు. అట్లా ఆ వరకు మా నినాదాలు వచ్చాయి. ఇవన్నీ చాలా మామూలు విషయాలు కాదు, చాలా 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 చాలా. ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నా కూడా, మీరు ఇంత అవేర్నెస్ తీసుకొచ్చినా, ఈవెన్ మన చీఫ్ జస్టిస్ మీద చెప్పేసి ఒక కార్యక్రమం, అక్కడ కూడా చీఫ్ జస్టిస్ కూడా కులాన్ని ఆపాదించే ఒక కార్యక్రమం కూడా జరిగింది. సో ఈ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థను మార్చడంలో బార్ కౌన్సిల్కి ఏమైనా పాత్ర ఉంటుందా? అంత పెద్ద పరిమితులు చాలా ఉన్నాయి బార్ కౌన్సిల్కి. ఎంత అంటే 1961 యాక్ట్ని
మనం అమెండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2025కి మారిన అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా. కాలానికి అనుగుణంగా మార్చుకోవాలి. మన న్యాయవాదులను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రైనింగ్ సెషన్స్ పెట్టాలి, ఎలా ఉండాలి, ఏమి కావాలి, మనకి ఏమేమి అవసరం ఉంది, చాలా డిబేట్స్ జరగాలి. మామూలుగా కాదు, చాలా జరగాలి. దీనికి ఒక విజన్ ఉండాలి, కంపల్సరీ విజన్ ఉండాలి. ఎవరికి అన్యాయం జరిగినా న్యాయస్థానం దగ్గరికి వెళ్తారు, ఎవరికి అవినీతి జరిగినా న్యాయస్థానం జరిగింది. కానీ ఇప్పుడు న్యాయస్థానాలలో కూడా ఇలాంటి అవినీతి పెరిగిపోతుంది అన్న ప్రచారం ఇటీవల బాగా పెరుగుతోంది. ప్రచారమే అదే అంటే ఒక జడ్జిని మనం అహ్మదాబాదు జడ్జిని చూసాము, కట్టలు అది దొరికి. మన దగ్గర కాదు కదా. అంటే నేను న్యాయ వ్యవస్థ ఓవరాల్ అంటే అది దానికి సంబంధించిన రిపోర్ట్ మనకు పూర్తిగా రాలేదు. ఆ రిపోర్టు మరి వేరే రకంగా ఉందని కూడా నేను విన్నాను. బట్ ఇక్కడ మనము వాటి గురించి మాట్లాడకపోవడమే బెటర్, ఎందుకంటే బార్ కౌన్సిల్ వరకే పరిమితం అవుదాం. అంటే బార్ కౌన్సిల్ ఇట్లాంటి ఈ ప్రచారాలను, ఒక వ్యవస్థ మీద వస్తున్న దుష్ప్రచారాలను లేదు పాత్రలు లేదు. ఎందుకంటే బార్ కౌన్సిల్కి కొన్ని పరిమితులు ఉన్నాయి. చాలా డిగ్నిటీ హుందాతోటి మన అడ్వకేట్స్ కావాల్సినవి మనం వెల్ఫేర్గా ఏం చేయగలుగుతాం, ఎన్రోల్మెంట్స్ చేయడం, వాటికి సంబంధించిన డిసిప్లినరీ యాక్షన్స్, యాక్షన్ తీసుకోవడము, అట్లా అంతవరకే ఉంది ఇప్పటికే. అంటే సంక్షేమము అంటే ఇక్కడ ఇది పొలిటికల్ ఎజెండాలతో వెళితే తీర్చేటువంటి అక్కడ కామధేనువు లేదు. మనం కూడా అర్థం లేదు. ఏదో అక్షయ పాత్ర ఉంది, పైనుంచి వచ్చేస్తాయి, మనం ఎంత తీసుకున్న దాంట్లోకి వచ్చి నిండిపోతుంది కాదు. మనము నిజాయితీగా కూడా మాట్లాడుకోవాలి. ఎలా చేయాలి, ఫండింగ్ ఎట్లా తెచ్చుకోవాలి, ఫండింగ్ ఎట్లా తీసుకోవాలి, గవర్నమెంట్తో ఎట్లా తీసుకోవాలో ఆలోచన చెయ్యాలి. మన అడ్వకేట్కి ఇబ్బంది కలగకుండా మనం ఏం చేయగలుగుతాము అనేది చర్చ చేసుకోవాల్సిన టైం మాకు ఆసన్నమైంది. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇకపోయి రాబోయేది మరొక ఎత్తు. ఇప్పుడు ఈ బార్ కౌన్సిల్ ఎన్నికలు మొత్తము న్యాయవాదుల సమస్యలు తీర్చడం వరకేనా, లేకపోతే న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను, సామాన్యుడికి న్యాయము వేగవంతమైనది, సత్వర న్యాయము, సమున్నత న్యాయం అందించడానికి కూడా ఉపయోగపడేదా, అట్లాంటి అంశాలు ఈ బార్ చర్చ పెట్టాలి. నేను ఇప్పుడు ఏదైతే అమెండ్మెంట్స్ అంటున్నానో, ఎందుకంటే పొద్దున్న లేస్తే మాకున్నటువంటి బంధం క్లయింట్ తోటే, మాకున్న బంధము. ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా ఒక రోజుతో వెళ్ళిపోతుంది, ఒక ఫీజు ఇచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది. మా దగ్గర అలా కాదు, ఒక కేసు వచ్చిందంటే 3 years రన్ అవుతుంది. సివిల్ కేసులు అయితే ఇంకా ఏండ్లు పడుతుంది. కాబట్టి వాడు మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడు, అన్ననో తమ్ముడో ఏదో అయిపోతాడు మాకు. కాబట్టి మా క్లయింట్కి కూడా మేము ఎలా న్యాయం చేయాలి, ఎంత త్వరగా చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి మాకు. అంటే అంతర్లీనంగా నాకు ఒక మ్యాప్ ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనకు గ్యాప్స్ ఒకటి ఉన్నాయి, ఆ బ్రిడ్జెస్ గ్యాప్స్ కూడా మనం కంప్లీట్ చేయాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. న్యాయస్థానంలో చాలా ఉన్నాయి. ఆ గ్యాప్స్ను మనం ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, ఎక్కడ మనము దానికి అది అతుకు పెట్టేసి దాన్ని సవరించి అన్నిటి మధ్యలో చేసుకోవాలి. న్యాయస్థానం ఒక ధర్మస్థానం, అది ఒక న్యాయస్థానం అనేది మామూలు విషయంగా దేవాలయం అది. దాన్ని మనకు సామాన్యుడు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా తీసుకొచ్చే పరిస్థితి, వాళ్లకు నమ్మకం కలిగించేటువంటి విషయం కూడా మేము ఆలోచించాలి. మార్పు తప్పదు. ఇప్పుడు చిన్నవాటికి మేము పరిమితం అయిపోయి ఉంటే దాన్ని ఉండదు. నేను చాలా మందిని చూస్తున్నాను బార్ కౌన్సిల్ పోటీ చేసే వాళ్ళు, ఎంతసేపటికి న్యాయవాదుల సమస్యలు. 100% యు ఆర్ రిప్రజెంటింగ్ లాయర్స్, బట్ లాయర్స్ ఆర్ రిప్రజెంటింగ్ ది సొసైటీ. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. న్యాయవాది అనే వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను పుట్టిన కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం వరకు నేను పరిమితం అవుతూ చెప్తున్నాను. న్యాయవాది అనే వ్యక్తి ఎప్పుడూ కూడా సామాజిక స్పృహ ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా డే టు డే లైఫ్లో వచ్చేటువంటి వాటిని కూడా మనము అడ్రస్ చేయాలి. అవసరమైనప్పుడు మనమే అక్కడికి వెళ్ళగలగాలి. ఇప్పుడు ఇంతకుముందు మాకు కొన్ని యాక్ట్స్ రాకముందు సుప్రీంకోర్టు కొన్ని తీసుకొచ్చింది, చాలా సంచలనమైన విషయాలు తీసుకొచ్చిన తర్వాత ఎట్లా అయిందంటే, లీగల్ సంబంధించినటువంటి అథారిటీ ఒకటి ఉంటుంది మా దగ్గర. అయితే ఆ అథారిటీ ద్వారా జడ్జెసే దానికి అపాయింట్ అవుతారు సెక్రటరీగా. దాంతో మాకేమవుతుంది, వారానికి ఒక క్లాస్ ఉంటుంది.
పారాలీగల్ వాలంటీర్స్ తయారు చేయడం, ఎన్జిఓస్ని పిలవడం, సీనియర్ సిటిజన్స్ క్లాసులు, సెక్షన్స్ గురించి వాటి గురించి చెప్పడం, ఎట్లా ఉన్నాయి ఆ యాక్ట్స్ అన్నిటి గురించి చెప్పి ప్రజల లోపల విస్తృత స్థాయి లోపల, అంటే ఈరోజు జడ్జి 4 గోడల మధ్యలో ఉండే వ్యక్తి కాదు, ఈరోజు మెజిస్ట్రేట్స్ 4 గోడల మధ్యలో ఉండేవాళ్ళు కాదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మనకున్న యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అన్నీ ఏంటి అనేది ప్రజల వరకు వెళ్ళి ప్రజల ఊర్లలోకి పోయి చెప్పొస్తున్నటువంటి విషయాలు. అంటే మార్పు మొదలైంది కదా, ఎప్పుడో మొదలైంది, 2006 నుంచే మార్పు అయింది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. అప్పటి నుంచే కదా మార్పులు వచ్చిన తర్వాత క్రమంగా మార్పు మొదలవుతుంది. మరి ఇదెందుకు కాదు? నీకు సామాన్యుడి ఆవేదన వేదన తెలుసుకోవాలి కదా, తెలుసుకున్నప్పుడే కదా నువ్వు వాళ్ళని అడ్రస్ చేయగలుగుతావు. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపించే కన్నా సమస్య రాకముందే నువ్వు నివారణ ఎలా చేసుకోవాలి, దాన్ని ముట్టుకోక ముందే అది మంట అని మనం ఎట్లా చెప్పగలుగుతాము? కారం పొడి చూడగానే నోట్లో వేసుకుంటే అది కారము అవుతుందని మనం ఎట్లా గుర్తించగలుగుతామో సమస్యను పిన్ పాయింట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు డెసిషన్ మేకర్ అయినప్పుడు, నువ్వు నీ మీద కంట్రోలింగ్ పవర్ ఉన్నప్పుడు, ఆ సమస్య పట్ల నీకు అవగాహన ఉన్నప్పుడు, నువ్వు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఏ సమస్య వచ్చినా నువ్వు చేయగలుగుతావు, కనీసం దాన్ని టచ్ చేయగలుగుతావు కదా. ఆ ప్లేస్కి మనం వెళ్ళాలి. నేను అదే అంటున్నాను, మొబైల్ మెంబర్గా నేను నా తెలంగాణలో ఉన్న న్యాయవాదుల కోసం నిలబడతాను, కలబడతాను, పోరాడతాను, నా వాయిస్ వినిపిస్తాను. ఇప్పుడు మీకు బ్యాలెట్ మీద మంచి అవగాహన ఉన్నది, ఎందుకంటే లాస్ట్ టైం మీరు ఓడిపోయారు. ఓటమి అనేక అనుభవాలను ఇస్తుంది. ఇప్పుడు నోటా అనేది జనరల్గా బయట ఎందుకంటే ఎవరు నచ్చకపోతే 200 మంది పోటీ చేస్తున్నారు. ఈ 200 మందిలో కూడా నాకు నచ్చని వీళ్ళు ఎవరు లేరు అని అంటే న్యాయవాదులకు నోటా ఉన్నదా ఈ బ్యాలెట్లో? అంటే మామూలుగా మనకి పేపర్ కదా, పేపర్ మీద బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ పేపర్ కదా, దాంట్లో అట్లాంటివి ఏమి ఉండవని అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు లేదు. ఓకే, మనం ఓఎన్ఈ1లు కదా, దాంట్లో అట్లాంటిది ఏముండదు. మాకు ఎవరు నచ్చరని ప్రిఫరెన్స్ అట్లా. అంటే ఇది ఎమ్మెల్సీ టైప్, ఇది ఎమ్మెల్సీ టైప్ ప్రిఫరెన్షియల్ ఓటు కదా. ఓకే, ఆ టైప్. సో ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఈ లీగల్ ఎయిడ్ అనేది ముఖ్యంగా ఉమెన్కు లీగల్ ఎయిడ్ చాలా అవసరము. కొన్నిసార్లు వాళ్ళ కేసులను ఎవరు పట్టించుకోవట్లేదు, తీసుకున్నా కూడా వాళ్ళకు సరైన న్యాయం దొరకట్లేదు, వాళ్ళ ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా ఎక్కువ ఉన్నది అనేది బయట బాగా ఇటీవల మనం వార్తలలో చూస్తున్నాం. సో ఈ మహిళలకు న్యాయం అందించడంలో రేపు మహిళ ఒక బార్ కౌన్సిల్ మెంబర్గా మీకు ఏమైనా ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటుంది కదా, ఎందుకంటే చాలా దగ్గర నుంచి చూస్తాను, నేను కూడా చాలా దగ్గర నుంచి చూస్తాను. ఆ సెల్లో నేను కూడా ఉన్నాను, నాకు కూడా తెలుసు. కాబట్టి ఎలా వాళ్ళని మనం అది చేసుకోగలుగుతాం, వాళ్ళకి ఏ విధంగా గైడెన్స్ ఇవ్వగలుగుతాము. ఆల్రెడీ మనకి లీగల్ ఎయిడ్ ద్వారా అడ్వకేట్స్ని ప్రొవైడ్ చేయడం, వాళ్ళకు ఏ రకంగా వాళ్ళకి చెప్పడం చేయడం, వీలైనంత వరకు వాళ్ళని కాంప్రమైజ్ చేసి అక్కడి వరకే చేయడం, లేదు కాదు అన్న వాళ్ళకు అడ్వకేట్ని ప్రొవైడ్ చేయడము, ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇదేంటంటే చాలా ఓపికతో కూడినటువంటి వ్యవస్థ ఇది. ఒకసారి నేను ఒక కౌన్సిలింగ్ చేస్తాను, మెజిస్ట్రేట్ ఇస్తే 16 గంటలకు కూర్చున్నా, 16 గంటలు, కొన్నిసార్లు 10 గంటలకు తక్కువ ఏ దాంట్లో కూర్చోలేను. అంటే ఎంత ఓపిక ఉండాలి, ఎంత పేషెన్స్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. వాళ్ళ కోపం వస్తుంటుంది, ఆవేదనతో కోపం వస్తుంటుంది, ఘర్షణ పడుతుంటారు. ఈ ఘర్షణ సంఘర్షణలో నుంచే ఒక కొత్తదనం, ఒక కొత్త వరవడి స్టార్ట్ అవుతుంది. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. పరిష్కారం మీలోనే ఉంటుంది, మీ దగ్గరే ఉంటుంది. కానీ అది రాబట్టే విధానం మనం చూపించాలి. మనం పరిష్కారం చూపొద్దాం. అక్కడ కౌన్సిలింగ్లో అదే ఉంటుంది. ఏంటంటే నువ్వు పరిష్కారం చూపించొద్దు, వాళ్ళ లోపల నుంచి పరిష్కారం రావాలి, వచ్చేటట్టు మనం చూపించాలి, అది మోటివేట్ చేయాలి. అది మనం చేయగలిగినప్పుడు అందరికీ దగ్గర అవుతాం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగున్నది. సో మీరు చూపెట్టిన పరిష్కారం మరి న్యాయవాదులకు కూడా ఆ విధంగా మోటివేట్ అయ్యి మీలాంటి పరిష్కారం చేసే వాళ్ళను రేపు కౌన్సిల్లో తీసుకోవాలి, కౌన్సిల్లో మెంబర్గా గెలవాలని మేము ఆశిస్తున్నాం. కౌన్సిల్లో అనేక మార్పులకు మీ సంస్కరణలు తీసుకురావాలని ఆశిస్తున్నాం. సో మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఇది ఈరోజు మన దగ్గర ఉన్న సీనియర్ న్యాయవాది, అనేక సమస్యల మీద పోరాడిన అనుభవము, సంస్కరణలు తీసుకురావాలన్న ఆలోచన ఉన్న న్యాయవాది ఎలా మాట్లాడతారు, వాళ్ళు రేపు వస్తే ఈ వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకొస్తానని
వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఇది న్యాయవాద ఓటర్లకు ఖచ్చితంగా రీచ్ కావాలి, వాళ్ళు ఆలోచించాలంటున్నారు ప్రతి విషయంలో. సో ఏం జరుగుతుందనేది చూద్దాము. మళ్ళొకసారి గెలిచిన తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.